మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ జలసంధి మూసివేత ఆగస్టు వరకు కొనసాగితే 2008 నాటి ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ప్రముఖ ఇంధన సలహా సంస్థ రాపిడాన్ ఎనర్జీ గ్రూప్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకల అంతరాయంపై రాపిడాన్ ఎనర్జీ గ్రూప్ తన తాజా నివేదికలో కీలక అంచనాలను వెలువరించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా ఫిబ్రవరి చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఒకవేళ జులై నాటికి హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నా వేసవిలో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $130 సమీపానికి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల చమురు డిమాండ్ రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గుతుంది. ఆగస్టు వరకు హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే మూడో త్రైమాసికంలో రోజుకు ఏకంగా 6 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా లోటు ఏర్పడుతుందని రాపిడాన్ ఎనర్జీ గ్రూప్ స్పష్టం చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సరఫరా లోటును భర్తీ చేయడానికి డిమాండ్ను మరింత తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగంలో వార్షిక క్షీణతకు దారితీసే అవకాశముంది. 1970 లేదా 2007-8 నాటి సంక్షోభాలతో పోలిస్తే ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ చమురు ధరల్లో వచ్చే ఈ ఆకస్మిక పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని తీవ్రతరం చేస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి మందగించి ప్రపంచ దేశాల ఆర్థిక దుర్బలత్వాలు మరింత పెరిగే ప్రమాదముందని రాపిడాన్ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఒకవేళ ఆగస్టు ప్రారంభంలో జలసంధి తిరిగి ప్రారంభమైనా అప్పటికే మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని, అరబ్, గల్ఫ్ దేశాల ఉత్పత్తి పుంజుకొని ఆ చమురు గమ్యస్థానాలకు చేరే సెప్టెంబర్ వరకు ఈ ఇబ్బందులు తప్పవని నివేదిక పేర్కొంది.